హాయ్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన 29వ రాష్ట్రంగా 2014లో ఉద్భవించింది. 6 దశాబ్దాలకు పైగా జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఎందరో భాగస్వాములయ్యారు. ఈ పోరాటంలో మొదటి నుంచి అంటే 1952లో, తర్వాత 1969లో, మళ్ళీ 1980, 1990 దశకాల్లో, 2001 నుంచి 2014 మధ్య మలి దశ ఉద్యమ కాలంలో మేధావులు, విద్యార్థులు కీలకంగా వివరించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను ఈరోజు తెలుసుకుందాం. ఇది తెలంగాణ చరిత్ర. హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో ఒకటిగా ఉండేది. పురాణాల్లో పేర్కొన్న దక్షిణాపథం, తైలింగులు, త్రిలింగ దేశం మొదలైనవన్నీ తెలంగాణను సూచిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటి వాయు మార్కండేయ పురాణాల్లో త్రిలింగ దేశంగా తెలంగాణ గురించి మొదటి సాహిత్య ప్రస్తావన ఉంది. తెల్లాపూర్లో లిఖించిన శిలాశాసనంలో ఆ ప్రదేశాన్ని తెలంగాణపురం తెలంగాణపురం అని రాశారు. ఇది సుమారు క్రీస్తు శకం 1417లో బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి శాసనం. ఇది తెలంగాణకు సంబంధించిన తొలి అధికారిక శిలాశాసనంగా గుర్తింపు పొందింది. 1910లో సూర్యవంశ గణపతి రాజవంశానికి చెందిన ప్రతాపరుద్ర గజపతి వేయించిన వెలిచర్ల శాసనంలో తెలంగాణ దుర్గాల గురించి ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకున్నాం. జాతీయ విషయాలకు వస్తే సుప్రీంకోర్టుకు కొత్తగా 5 న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి, జస్టిస్ మోహన. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 37కు చేరుకోనుంది. కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేష్ కుమార్ సింగ్, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓగా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది. మే 30న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2029 ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్రజేష్ ఈ పదవిలో ఉంటారు. కెనరా బ్యాంకులో చేరడానికి ముందు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వివరించిన బ్రజేష్ కుమార్కు 3 దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉంది. క్రీడా విషయాలకు వస్తే భారత్ ఫుట్బాల్ అభిమానులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఫీఫా వరల్డ్ కప్ 2026 చూసే అవకాశం, దాని యొక్క హక్కులను దక్కించుకున్న జీ గ్రూప్. అదేవిధంగా వరల్డ్ టేబుల్ టెన్నిస్ WTT ప్రిస్టినా ఫీడర్ లెవెల్ టోర్నమెంట్లో భారత టీనేజర్ దివ్యాంశి భౌమిక్ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్తో పాటు డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకుంది. దక్షిణాసియా సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారత్ జట్టు వరుసగా 2వ విజయంతో ఎదుర్కొట్టింది. సెమీఫైనల్లో భూటాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తరఫున ప్యాటీ జక్సా, లిండా కోమ్, సెడా, మాలవిక ఒక్కో గోల్ సాధించారు. క్వార్టర్ ఫైనల్లో కలిన్స్కేయా ఫ్రెంచ్ ఓపెన్లో కొత్త అమ్మాయిలు దూసుకెళ్తున్నారు. కలిన్స్కేయా రష్యా, చావ్లిన్స్కా పోలాండ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో కలిన్స్కేయాతో పొటసోవా ఆస్ట్రియాను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్స్ చేరడం ఈ రష్యా అబ్బాయికి ఇదే తొలిసారి.